హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు నిఫ్టీ అయితే ఈ లెవెల్ నుంచి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళాలి. ఓకే, ఇది పడకూడదు అంత ఈజీగా. అండ్ ఈ లో బ్రేక్ అయింది అనుకోండి, ఒకవేళ ఈ రోజు ఇందులో ట్రేడ్ ఉండదు. ఓకే, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లో అనేది ప్రొటెక్ట్ అవ్వాలి అండ్ ఇక్కడ నుంచి ఇది ఇలా అప్ సైడ్ వెళ్ళిపోవాలి. ఓకే, సో చూద్దాం. నేనైతే కరెక్ట్ లెవెల్ దగ్గర బై చేస్తున్నాను అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఇందాకే నాది ఇందులో అయితే ఆర్డర్ అయితే ట్రిగర్ అయిపోయింది. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని రెడీగా ఉన్నాను. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇది హోల్డ్ చేయాలి అండ్ ఈ కింద క్లోజ్ చేయకూడదు. ఓకే, ఇక్కడ వరకు వచ్చినా ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యి మళ్ళీ ఇలా వెళ్ళిపోవాలి. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కిందికి రాదు అని చెప్పి. ఓకే, యా, వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో ఈ రోజు అయితే నిఫ్టీ మనం అనుకున్నట్టుగానే మంచి మూమెంట్ ఇచ్చింది. బట్ స్టిల్ ఇందులో ఏంటి అంటే నేను ఈ టాప్ లో ఎగ్జిట్ అవ్వాల్సింది, ఇక్కడ అవ్వలేకపోయాను. సో ఇక్కడ అవ్వాల్సి వచ్చింది. ఓకే, ఎందుకు అంటే ఇది టాప్ చేస్తున్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఒకటి వచ్చింది కదా, ఇది నెక్స్ట్ ఫాలో అప్ లో దీన్ని బ్రేక్ చేయాలి జనరల్ గా. బట్ బ్రేక్ చేయకుండా కిందికి వచ్చింది. సో మేబీ ఇది కానీ ఇక్కడ బ్రేక్ అయి ఉంటే నేను ఇక్కడ నెక్స్ట్ ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుందో అందులో ఎగ్జిట్ అయ్యేవాడిని. బట్ ఇది ఇక్కడ చేయకుండా మళ్ళీ ఇలా హైయర్ రేస్ చేస్తూ వెళ్ళింది. నేనేమనుకున్నానంటే ఈ హైని బ్రేక్ చేస్తే ఈ హై కూడా బ్రేక్ అవుద్ది కదా ఈ రోజు. సో వెయిట్ చేద్దాం అనుకున్నాను, ఎందుకంటే అప్పటికి మనకి ఇంకా టైం ఉంది. ఎందుకంటే నేను చేస్తుంది ఎఫ్ అండ్ ఓలో. సో ఓకే, అది డెలివరీ కాబట్టి నాకు 3:30 వరకు టైం ఉంది ఇంకా కూడా. సో నేను చూస్తూ ఉన్నాను. కాకపోతే ఎప్పుడైతే ఈ క్యాండిల్ ఫామ్ అయిందో ఈ రెండు, నాకు కొంచెం అనిపించింది మేబీ వెళ్ళదేమో అని డౌట్ వచ్చింది అప్పటికే. కాకపోతే ఈ క్యాండిల్ ఫామ్ అవడంతో కన్ఫర్మ్ అయింది. కానీ నేను కొంచెం వెయిట్ చేద్దాంలే, ఎందుకు చూద్దాం, అంత తొందరగా డిసైడ్ అవ్వడం ఎందుకు, మంచి వాల్యూమ్స్ అయితే ఉన్నాయి కదా అని చెప్పి వెయిట్ చేశా. కానీ ఎప్పుడైతే ఈ క్యాండిల్ పడిందో ఇంకా ఫిక్స్. ఇది ఈ రెడ్ క్యాండిల్ విత్ వాల్యూమ్ ఇక్కడ వచ్చింది కదా, చూడండి మీరు. ఇంత పెద్ద మూవ్ లో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు ఇదే హైయెస్ట్ వాల్యూమ్ క్యాండిల్. దీనికి నెక్స్ట్ క్యాండిల్ పైకి ఎట్లా వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే ఇది ఆల్మోస్ట్ ఏదైతే ఇన్ని వాల్యూమ్స్ వచ్చాయో వీటిని బ్రేక్ చేసుకుని కిందికి వచ్చింది. ఓకే, సో అందుకని నేను ఇక్కడే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది. బట్ స్టిల్ దీంట్లో మీరు చూసుకున్నట్టయితే నిఫ్టీలో నేను మార్నింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిందే మళ్ళీ చెప్తాను, ఒకసారి చూడండి. ఈ లో కింద క్లోజ్ అయితే స్టాప్ లాస్ నేను తీసేస్తాను, ఇక్కడ నుంచి ఎంట్రీ. ఓకే, ఈ క్యాండిల్లో నేను చెప్పాను. ఓకే, తర్వాత కూడా వచ్చింది మల్టిపుల్ ఎంట్రీస్. ఓకే, అంటే మీకు అర్థమైందా ఎంట్రీ అనేది ఎంత ఖచ్చితంగా ఉందో. ఈ లెవెల్ దగ్గర నుంచే బయింగ్ స్టార్ట్ అవుతుంది కదా. ఓకే, సో అందుకని చెప్పి నేను ఇక్కడ నుంచి ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పాను అప్ సైడ్. ఓకే, సో వెళ్ళింది. కాకపోతే ఇక్కడ మాత్రం ఈ హై పైన కానీ క్లోజ్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇక్కడ హైని బ్రేక్ చేసుకునేది. ఈ హైని బ్రేక్ చేసుకుంటే ఇంకా నాకు ఈ మూవ్ ఏదైతే ఉందో ఇది వచ్చేది కాదు. ఇలాంటి మూవ్ రాకుండా కంప్లీట్ గ్రీన్స్ పడేవి. ఓకే, లాస్ట్ క్యాండిల్ వరకు గ్రీన్ పడేది. ఓకే, సో నేను లాస్ట్ వరకు వెయిట్ చేద్దాం అనేది నా కాన్సెప్ట్ తప్ప దీంట్లో మధ్యలో ఎగ్జిట్ అవుదాం అనేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ మూవ్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చిందో, ఈ క్యాండిల్ ఇది ఒకటి మనకు ఎగ్జిట్ కి వేరే ఆప్షన్ లేకుండా ఇంకా ఎగ్జిట్ అయ్యేలాగా చేసింది. ఓకే, సో స్టాప్ లాస్ కూడా చూడండి, జస్ట్ ఎంత, ఆల్మోస్ట్ 17-18 పాయింట్స్ అంతే. 513,494 అంటే 19 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, బిలో 20 పాయింట్స్. అదే మీరు రిస్క్ రివార్డ్ చూసుకోండి. వన్ ఇస్ టు 5.21. ఓకే, అంటే ఆల్మోస్ట్ 1:5.17 అలా వస్తుంది. ఎందుకంటే నేను కొంచెం ప్రైస్ కిందికి పెట్టి ఎగ్జిట్ అయ్యాను ఇక్కడ. ఓకే, అండ్ దీంట్లో కూడా కొంచెం తగ్గించాను అనమాట, అంటే బఫర్ ఇచ్చాను. 494 ఉంది కదా స్టాప్ లాస్ ని, జస్ట్ రౌండ్ ఫిగర్ కంటే కొంచెం కింద పెట్టాను అంతే. ఓకే, 1:5.11 అలా వచ్చింది. ఓకే, అట్లీస్ట్ 1:5 పోతే 1000 పోయేవి, వస్తే 5000 వచ్చేది ఇలాంటి ట్రేడ్ ఇది. ఓకే, రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. అండ్ ఈరోజు జనరల్ పర్సెప్షన్ ఏంటి చూద్దాము. 1 మూమెంట్ ఇవ్వండి, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్ కి తీసుకెళ్తాను. సో మార్కెట్ 2 days నుంచి పడ్డానికి చాలా ట్రై చేసింది. ఓకే, పైకి వెళ్ళడానికి ట్రై చేసినా కూడా పడ్డానికే మళ్ళీ ట్రై చేసింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే క్లోజింగ్స్ అనేవి చూడండి లాస్ట్ 2 days లో. ఈ క్లోజింగ్ ఇక్కడ ఉంటే ఇది పైనుంచి పడింది, బట్ క్లోజింగ్ మాత్రం ఈ క్లోజింగ్ కిందకి రాలేదు. ఓకే, అండ్ ఈ రోజు ఏదైతే ఉందో మార్కెట్ ఓపెన్ అవడమే ఇక్కడ నుంచి చూస్తే
మనకి గ్యాప్ డౌన్ ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, ఇది గ్యాప్ డౌన్. కానీ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్టయితే నేను లైన్స్ మార్క్ చేస్తాను. 1 మూమెంట్ ఇవ్వండి. ఈ ప్రీవియస్ 2 డేస్ యొక్క గెయినింగ్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ట్రై చేశారో ఆ రెండింటిని పోగొట్టి డైరెక్ట్ గ్యాప్ డౌన్. ఓకే, ఓపెనింగ్‌లోనే మీరు 5 మినిట్స్‌లోకెళ్ళి చూడండి. ఓపెనింగ్ ఎక్కడుంది? ఓకే, సో వీళ్ళ గెయిన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సాక్రిఫైస్ చేసేసింది. ఇవి ట్రేడబుల్ లెవెల్స్ కాదు, బట్ జనరల్‌గా ఓకే. అండ్ మార్కెట్ అయితే అయిపోతుంది. ఇంకా 1 ½ మినిట్ ఉంది అంతే. ఓకే, సో ఎప్పుడైతే ఇది ఈ గెయిన్స్‌ని దాటుకొని ఇక్కడికొచ్చిందో ఇది రాంగ్ ఓపెనింగ్ గనుక అయ్యుంటే ఈ ఏదైతే క్యాండిల్ పడిందో దీని లోస్ అసలు బ్రేక్ అవ్వొద్దు. ఓకే, అనాలిసిస్ ప్రకారం దీని హైస్ బ్రేక్ అవుతూ లోపలికెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇది రాంగ్ కాబట్టి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రాంగ్ ఓపెనింగ్ అనేది మనకిక్కడ కన్ఫర్మ్ చేయడానికి మొత్తం కంటే నిన్నటి కంటే వాల్యూమ్ బాగుంది ఇక్కడ. ఓకే, మీరు చూస్తే ప్రీవియస్‌లో ఎక్కడ లేదు ఇంత వాల్యూమ్. చూడండి. ఓకే, ఆల్మోస్ట్ ఈ మూవ్ పడిన తర్వాత కూడా ఈ రోజు వచ్చినంత వాల్యూమ్ ఎక్కడ లేదు. సో మనం ఏమనుకుంటాం, ఎలాగో ఇక్కడ నుంచి పడింది. ఓకే, ఈ తర్వాత నుంచి కిందికి బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇక్కడ మనం సెల్ చేసుకుంటే కిందికి పడుతుంది ఇది. ఇది ఇంకా పైకి వెళ్ళే ఛాన్సే లేదు. ఇక్కడ నుంచి ఇటే పడుద్ది అని అనుకుంటారు. అండ్ ఇంకాస్త డీప్‌గా వెళ్తే కొంతమంది అంటే ఓపెన్ ఈక్వల్స్ టు హై అనేది కాన్సెప్ట్ చెప్తారండి. ఓపెన్ ఈక్వల్స్ టు హై అంటే దీని ఓపెనింగ్ చూడండి. ఓపెనింగ్ 25,653.30. హై కూడా అంతే. ఓకేనా, మీకు ఇక్కడ పైన కనబడతాయి ఓపెన్ అండ్ హై. నేను ఇక్కడ కర్సర్ తీసుకొచ్చినప్పుడు చూడండి. ఓకే, సో వాళ్ళ దృష్టిలో ఏంటి అంటే ఓపెన్ ఈక్వల్స్ టు హై అంటే ఫస్ట్ ఈ క్యాండిల్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే ఇది కిందికి బ్రేక్ అవుతుందో అప్పుడు ఇక్కడ షార్ట్ చేయాలి. ఇది పడుతుంది అని చెప్తారు. స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ. అసలు ఇక్కడ చూడండి స్టాప్ లాస్ ఎంత ఉంది? 130 పాయింట్ల స్టాప్ లాస్. 125. ఓకే, అండ్ మీకు ఇక్కడ చూడండి ఇది క్లీన్ ఎంత నెగటివ్ ఇది ఈ ట్రేడ్ ఒకవేళ అలా చేస్తుంటే. అందుకే అలాంటి స్ట్రాటజీస్ ఏం పనిచేయవు మార్కెట్లో. నేను చాలా మంది చెప్తూ ఉంటాను, చాలా మంది వినట్లేదు. ఓకే, సో అందరూ ఫాలింగ్ మార్కెట్ అనుకుంటారు. ఈవెన్ దో కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాండిల్ మార్క్ చేసుకుంటారు. మార్క్ చేసుకొని కిందికి బ్రేక్ అయిన తర్వాత దీన్ని ఏం చేస్తారు వీళ్ళు అంటే దీన్ని జిగ్జాగ్ డ్రా చేస్తారు. ఇలా చేసి ఇది బ్రేక్అవుట్ అయింది, నేను ఇక్కడ సెల్ చేస్తాను. ఓకే, ఈ లెవెల్స్లో నేను సెల్ చేసి ఈ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటాను అని కొంతమంది చేస్తారు. అదేమవుతుంది, మీకు ఇక్కడ నుంచి పడుతున్నట్టే వచ్చింది కానీ పడదు. ఇక్కడికి వచ్చినప్పుడు పడుతున్నట్టే వచ్చింది, పడదు. ఇక్కడికి వచ్చినప్పుడు అలాగే. ఓకే, అన్ని సార్లలో వీళ్ళు ఏం చేశారు, పొజిషన్ బిల్డప్ చేసుకున్నారు ఇక్కడ. ఓకే, ఐదర్ అది ఎంట్రీ ఆర్ ఎగ్జిట్ ఏదైనా ఇక్కడైతే ఒక పొజిషన్ అయితే బిల్డ్ అయింది. ఓకే, దానివల్ల ఏంటి, ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో కిందికి పడుతుంది అని పుట్ ఆప్షన్స్ కొన్నారో వాళ్ళందరూ స్టాప్ లాసెస్. వీళ్ళెవ్వరికి ప్రాఫిట్ రాదు. ఓకే, ఇది రివర్స్ వెళ్ళిపోయింది. ఓకే, సో అలాంటివేమీ వర్క్ అవ్వవు మార్కెట్లో. కంప్లీట్ ప్యూర్ డేటా బేస్డ్ చేయాలి ఇది చేసిన. ఓకే, ఇన్వెస్టర్ లాగే చేయాలి ట్రేడ్ అనేది. సో నేనైతే ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఓకే, ఇంకాస్త ఎర్లీగా ఉండుంటే ఈ లో ఉంటుంది కదా, లో నుంచి తీసుకునేవాడిని. ఓకే, 1 సెకండ్. యా, ఇక్కడ నుంచి. ఓకే, ఇంకాస్త లో నుంచి అంటే ఈ ప్రైస్ కానీ మంచి ఫోర్స్ తోటి కిందికి వచ్చి ఉంటే ఇది పైన క్లోజ్ అవ్వకుండా ఫోర్స్ తోటి ఇంకా కిందికి వస్తే ఈ కింద తీసుకునేవాడిని. అప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకునేవాడిని. ఓకే, కాకపోతే ఇక్కడ మార్కెట్ మిస్టేక్ ఏమైంది అంటే ఇక్కడ నేను తీసుకోకపోవడానికి రీజన్ ఇది ఈ హై పైకి ఇక్కడ విత్ వాల్యూమ్ క్లోజ్ ఇచ్చింది. ఓకే, దీని వాల్యూమ్ చూడండి 3.29, ఇది 4.04. ఓకే, అండ్ దీని హై చూడండి 524.10 అండ్ దీని క్లోజ్ చూడండి 548.10. ఓకే, సో క్లియర్గా దీనిపైన క్లోజ్ అయింది. సో ఇది ఈ కింది వరకు రాదు, ఇంకా ఈ కింది వరకు రాదు. ఈవెన్ టచ్ చేయడానికి వచ్చినా కూడా జస్ట్ ఇట్లా పైన టచ్ చేసినా పైకి వెళ్ళిపోద్ది. లేదు ఒకవేళ కిందికి కానీ స్లిప్ అయింది అనుకోండి ప్రైస్, అప్పుడు ఇక్కడ విపరీతమైన వాల్యూమ్ వస్తుంది. ఓకే, సో మాక్సిమం అలాంటి చేయదు. కాబట్టి ఇదేంటి, ఈ లెవెల్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఎట్ ద ఎండ్ మీరు ఎక్కడ బై చేసినా ఈ లెవెల్ కిందకి రాదు. ఓకే, కాబట్టి నేను ఈ లెవెల్ని చూస్ చేసుకున్నాను. ఓకే, ఇది మీకు చాలా వరకు అర్థం కాదు ఏంటిది అనేది. ఓకే,
నేను ఎందుకు బై చేశాను అనేది కూడా. ఎందుకంటే ఇది బై చేయాలి అనేది నేను నిన్నే డిసైడ్ అయి ఉన్నాను కాబట్టి, నిన్న ఈవినింగే మార్కెట్‌ని చూసినప్పుడు. సో, బై చేయాల్సింది తప్ప నాకు వేరే ఆప్షన్ లేకుండా ఉంది ఇందులో. ఇది కింది గాని బ్రేక్ అయ్యి ఉంటే ఈరోజు హెవీ ఫాల్ వచ్చేది. ఓకే. ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ బ్రేక్ అయ్యి విత్ వాల్యూమ్ ప్రీవియస్ క్యాండిల్ కంటే మంచి వాల్యూమ్‌తో గనుక బ్రేక్ అయితే ఆల్మోస్ట్ ఈరోజు మంచి ఇంకొక 200 పాయింట్ల వరకు ఈజీగా పడేది. ఓకే. కానీ ఇప్పటికి మించిపోయింది ఏం లేదు. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవ్. మనకి ఇంతే ఇచ్చింది. అండ్ తెలిసి ఈ మంత్‌లో చూసిన వాటిలలో నేను చేసిన దాంట్లో ఇది హైయెస్ట్ రిస్కీ వన్. ఓకే. ఓకే. చాలా రిస్కీ ట్రేడ్ ఇది. ఓకే. యాహ్! చూద్దాం. మార్కెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు టైమ్ వచ్చేసి 3:30 6 అలా అవుతుంది. ఓకే. ఇంకేం లేదు. మీకేమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. నేను చెప్తాను. బట్ ఇది చూసైతే ఎవరు ట్రేడ్ చేయొద్దు. ఎందుకంటే నేను ఇందులో ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు నిజానికి పెద్దగా. ఓకే. మాక్సిమం మీకు అర్థం కూడా కాకపోయి ఉండొచ్చు. కాకపోతే ట్రేడ్ చేసుకుంటే ఇలా చేసుకోవాలి. మీకు ఎక్కడ భయం లేకుండా. ఓకే. ఒక లెవెల్ దగ్గర కొన్నారు అంటే ఇంకా ఆ లెవెల్ నుంచి అదే వెళ్ళిపోతుంది. ఓకే. ఒకవేళ స్లిప్ అయినా ఫట్‌మని పైకెళ్ళిపోతుంది అని అనిపించే లెవెల్ దగ్గర కొనండి. మీకు షూర్ ఉంటేనే. మధ్యలో కొని ఎక్కడో ఒక చోట కొని ఇంకెక్కడో చోట అమ్మితే మాత్రం అది గ్యాంబ్లింగ్ అవుతుంది ఒక రకంగా. ఈ సంక్రాంతికి గుండాట అని ఆడతారు గదా! వాడు 3 స్ట్రైకర్స్ ఇట్లా ఉంటాయి డైస్. అవి వేసినప్పుడు ర్యాండమ్‌గా పెడుతుంటారు. అట్లా అవుద్ది. పైకి వెళ్తుంది అని ఊహలు పనిచేయవు. మార్కెట్‌లో ఊహలు ఎప్పుడు పనిచేయవు. ఓకేనా? ఊహలు మీకు లాసెస్ తీసుకొస్తాయి. ఓకే. యాహ్! థాంక్ యూ.